17 అధ్యాయము 9 నుండి 10 వచనం చదువుకుందాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. ఈరోజు చాలా మందిని చూస్తాం కదా, ఎంతమంది ఇప్పుడు మనుషులపైన ఆధారపడినట్టు కాదు, కానీ ఎవ్వరు చెప్పినా వినరు, ఎవరెన్ని సలహాలు ఇచ్చినా పట్టించుకోరు, అసలు లెక్కనే చేయరు. కానీ వారి హృదయం ఏం చెప్తుందా, వారి తలంపులు ఏం చెప్తున్నా, వారి ఇష్టమైన వారికి ఏది ఇష్టమో అదే జరిగిస్తూ ఉంటారు. అటువంటి వారు మీరున్నారా? అటువంటి వారిని ఏమంటాం తెలుసా? మామూలుగా మనము మొండివారు అంటారు. అంటే వాళ్ళకి ఇష్టమైనదే చేస్తూ ఉంటారు. ఎన్ని పరిణామాలు వచ్చినా కానీ అవేం పట్టించుకోరు. కానీ నాకు నచ్చింది నేను జరిగిస్తా, నాకు ఇష్టమైనదే నేను జరిగిస్తాను అంటే చూడండి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అంటే అదే అన్నిటికంటే మోసకరమైనది అని చెప్తుంటే, వాక్యం సెలవిస్తుంటే, ఇంకా దానిపైన ఆధారపడి మన జీవితం జీవిస్తే ఇంకా మన జీవితంలో ఆశీర్వాదము చూస్తామండి. ఆశీర్వాదము అంటే కొన్నిసార్లు మనం అణుచుకుంటే వస్తుంది, మనం తగ్గించుకుంటే వస్తుంది, మనం సహించుకుంటే వస్తుంది. ఆశీర్వాదాలు ఊరికి రావండి. ఆశీర్వాదాలు ఈర్ష, ద్వేషము, ఇటువంటి చేదైన కార్యాలు వాళ్ళ హృదయాలు పెట్టుకుని ఆశీర్వదించు దేవా అంటే ఆశీర్వాదాలు అంత సులువుగా ఇస్తాడనుకుంటున్నారా దేవుడు? నో, గాడ్ డజంట్ బ్లెస్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. మీ హృదయం పైన మీరు ఎక్కువగా ఆధారపడుతున్నారా? మీ ఇష్టం పైన మీరు ఎక్కువగా ఆధారపడుతున్నారా? నాకు నచ్చిందే నేను చేస్తా, నాకు ఏది ఇష్టమో నేను అది సాధించి కానీ విడిచిపెట్టను. అది ఒకవేళ మంచి విషయంలో అయితే తప్పనిసరిగా ఐ ఎంకరేజ్ యూ టు డూ ఇట్. కానీ మీ స్వార్థ నిమిత్తమై మీ తల్లిదండ్రులు ఏం చెప్పినా పట్టించుకోకుండా, మీ భార్య భర్త ఏం చెప్పినా పట్టించుకోకుండా, లేకపోతే అది మీకు ఎంతో అపాయకరం అని తెలిసి కూడా చేస్తున్నారంటే అది వెర్రితనం అని చెప్పొచ్చు. మొండితనము మంచి వాటికైతే మంచిదే, కానీ మొండితనము చెడు వాటికైతే అది మనకి వెర్రితనమే. అంటే ఇంకా వాళ్ళకి ఆలోచన ఉండదు, దాని పరిణామాలు ఎట్లుంటాయో అన్నీ తెలిసి కూడా అది చేస్తున్నారంటే ఎంతో శాపంగా మారుతాయి. ఈరోజు ఎండిన స్థితిలో ఉన్నారంటే మేబీ మీకు ఇష్టమైనదే మీరు జరిగిస్తున్నారు. ఇప్పుడు చూడండి, యవనస్తులు, వాళ్ళకి కంట్రోల్ ఉండదు. కొంతమంది, మనము దేవుని బిడ్డలం కాబట్టి, దేవుడు మనలో ఆయన ఆత్మ పెట్టాడు కాబట్టి మనకేంటి, ఆయన ప్రేరేపిస్తుంటాడు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు. ఆయన ఉపదేశించే దేవుడు, ఆయన హెచ్చరించే దేవుడు, మనల్ని ప్రతి విషయంలో గైడ్ చేస్తూ ఉంటాడు, ఇది చేయొద్దు, ఇది చేయాలి, అది చేయాలని. కానీ అదే లోకానుసారులు చూస్తే వాళ్ళకి ఇష్టం వచ్చినది చేస్తూ ఉంటారు కదండి. ఏది నచ్చితే అది చూస్తూ ఉంటారు. దాన్ని బట్టి దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటే తెలియదు, ఏది పడితే అది చేస్తూ ఉంటారు. ఎన్నో పాపపు కార్యాలు, పాపపు క్రియలు ముమ్మరంగా ఉంటారు కదా. కానీ దేవుని బిడ్డలైన మనము దేవునికి ఇష్టం లేని కార్యం చూడాలి అని అంటే మన హృదయం ఏం చెప్తుంటది? చూడు చూడు చూడు, ఈ ఒక్కసారికి ఇదే ఆఖరిసారి అని ప్రేరేపిస్తూ ఉంటుంది మన హృదయము, మన మనసు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక పక్కన ఏంటి, చేయొద్దు, అది నీకు నాశనము, అది నీకు శాపంగా మారుతుంది, అది మీకు శ్రమగా మారుతుంది, అది చేయకూడదు అని చెప్తూ ఉంటాడు. కానీ చాలామంది మనం ఓడిపోయేది అక్కడే కదండి. మనం ఎన్నో గొప్ప ప్రార్థనలు చేస్తుంటాం, ఎంతగానో వాక్యం చదువుతూ ఉంటాం, ఎన్నో ప్రసంగాలు వింటూ ఉంటాం. కానీ ఒక పరిస్థితిలో జయము రావట్లేదు, ఒక చూపులో జయం రావట్లేదు, ఒక తలంపులో జయము రావట్లేదు. ఎందుకు అని అంటే మనము హృదయానుసారంగా నడుచుకుంటున్నాం కాబట్టి, మన హృదయం ఏం ప్రేరేపిస్తుందో దాన్ని బట్టి నడుచుకుంటున్నాం కాబట్టి మనకు శాపము, మనం ఇంకా దీన దశలో, ఇంకా ఎండిపోయిన స్థితిలో ఉన్నాం, ఇంకా శ్రమ జీవితంతో జీవిస్తున్నాం. ఈరోజు యవనస్తులే కాదండి, ఎవరు అసలు వయస్సులో తేడా లేకుండా అందరూ పాపంలో ఎంతగానో మునిగిపోతున్నారు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దర్ థాట్స్. వాళ్ళ తలంపులు ఎక్కడి నుంచి వస్తాయి? మన హృదయం నుంచే వస్తాయి కదా. ఆ తలంపుల పైన అధికారం ఆ తలంపుల పైన జయం లేకుండా, చిన్న బిడ్డల దగ్గర నుంచి వృద్ధులైనంత వరకు కూడా తలంపుల పైన జయం లేదు. తలంపుల పైన జయం లేకపోతే అది ఆటోమేటిక్గా ఇట్ బికమ్స్ అన్ యాక్షన్ కదా, అది క్రియగా మారిపోతుంది. తలంపుల్లోనే ఖండించుంటే, తలంపుల్లోనే ఆపివేస్తుంటే, తలంపులోనే ఇది దేవా నాకు దీని నుంచి జయం దయచేయి అని దాన్ని విడిచిపెట్టి యోసేపులాగా పారిపోయేవారు ఉంటే క్రియకి అవకాశం ఉండదు. కానీ తలంపులో జయం లేకనే క్రియలకి అవకాశం ఇస్తున్నాం. మొదట ఎక్కడైనా కూడా తలంపు ద్వారానే ప్రారంభించబడుతుంది ఏ పాపమైనా. రోమీయులకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుండి 6 వరకు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు.
శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఇక్కడ చూసారు కదండి వ్యత్యాసము, శరీరానుసారులు ఆత్మానుసారులు. అంటే శరీరానుసారులు ఎప్పుడు కూడా ఇప్పుడు ఏది నాకు తృప్తి తెస్తుందో, ఇప్పుడు నన్ను ఏది సంతోషపరుస్తుందో, ఇప్పుడు నాకు ఏది ఆనందం తెస్తుందో అది జరిగిస్తాను. ఆత్మానుసారులు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, రేపటి గురించి ఆలోచిస్తారు. దేవుడికి ఇది ఇష్టం కాదు, ఇది నేను ఈ పాపం జరిగిస్తే దానికి చాలా పరిణామాలు భయంకరంగా ఉంటే నేను ఇది ఆపివేస్తాను, నేను పరిశుద్ధంగా నా జీవితాన్ని కాపాడుకుంటాను, అప్పుడు దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని విశ్వాసంతో నిరీక్షణతో ఆత్మానుసారులు జీవిస్తారు. చూసారండి తేడా? ఆత్మానుసారులు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, శరీరానుసారులు ఎప్పుడు ఇప్పుడు నేను సంతోషంగా ఉంటే అది చాలు అని ఆ విధంగా ఆలోచిస్తారు. మరి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఈ క్షణమాత్రపు తృప్తి కోసం, క్షణమాత్రం సంతోషం కోసం, క్షణమాత్రం ప్లెజర్స్ కోసము గొప్పవైన వాటిని కోల్పోతున్నారేమో. గ్రహించుకోండి, ఎగ్జామిన్. గొప్ప ఆశీర్వాదాలను కోల్పోతున్నారేమో, గొప్ప మేలని కోల్పోతున్నారేమో. దర్ ఇస్ నథింగ్ సీక్రెట్ విత్ గాడ్. యూ కెనాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. మనం దేవుని దగ్గర నుంచి ఏది కూడా దాచిపెట్టలేమండి. మనం రహస్యంగా కాపాడుకునే పరిశుద్ధత దేవుడు ఒకరోజు ఘనంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా రహస్యంగా చేసే పాపాలకి బహిరంగంగా కూడా మనం ఎంతగానో శాపగ్రస్తులం అవుతాము, లేమిలో దిగజారిపోతూ ఉంటాం. ఈరోజు అందుకని దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఘోరమైన వ్యాధి అంటే అది మనం పుట్టుకతోటే స్వాభావికంగానే మనకు అది వచ్చి ఉంటుంది. అందుకనే కదా మనకి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. అందుకనే కదా మనం యేసు రక్తం ద్వారా కడగబడాలి. ఆయన పరిశుద్ధాత్మ లేకుండా, ఆయన రక్తంలో కడగబడకపోతే మనం ఆ మోసకరమైన వ్యాధికరమైన హృదయసారంగానే మనం జీవిస్తే మన జీవితం ఇప్పటికీ ఎంత నాశనమై ఉండేది కదండి. ఇంకను మీరు నాశనంలో, శ్రమలో, ఎండిపోయిన స్థితిలో ఉన్నారంటే మీరు హృదయానుసారంగా జీవిస్తున్నారేమో. హృదయం ఏది పెడితే మీకు ఏ తలంపు వస్తే అది చేస్తున్నారేమో. ఏ తలంపు మీరు ఏది మంచిదని మీ హృదయం చెప్తుందో అది చేస్తున్నారేమో. కానీ ఒక్కసారి పాజ్ అయ్యి, ఒక్కసారి ఆగి, దేవుని ఆత్మ ఏం చెప్తుంది, దేవుని ఆత్మ ఏం ప్రేరేపిస్తుంది అని దేవుని ఆత్మ స్వరము, ఆయన ప్రేరేపణ వింటే ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు మనము తప్పించబడతాం తెలుసానండి. ఇప్పటి వరకు మనకి ఉన్న ఇంచుమించు సగానికి సగం నష్టము, శ్రమ, శాపము ఎందుకు అని అంటే మనకి ఏది తోస్తే అది చేస్తున్నాం కాబట్టి, ఏది నచ్చితే అది జరిగిస్తున్నాం. దాన్ని బట్టి ఎటువంటి సిచ్యువేషన్, ఎటువంటి పరిణామమైనా పట్టించుకోకుండా మనకి నచ్చిందే చేస్తున్నామేమో. ఒకసారి దేవుడు అంటున్నాడు, పరీక్షించుకోండి మీ తలంపులలోనే, హృదయాన్ని నమ్మకండి, నా పైన విశ్వాసం ఉంచండి, ఆత్మ ఏం చెప్తుందో దాని ప్రకారంగా నడవండి. యూ విల్ సీ ద ఫ్రూట్.